హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అనిల్ అంబానీ అండ్ రానా కపూర్ చేసిన స్కామ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సిబిఐ కేసు ఫైల్ చేసింది, చార్జ్ షీట్ అగైనెస్ట్ అనిల్ అంబానీ అండ్ రానా కపూర్. ఈ ఈ దేనికోసం అంటే వీళ్ళిద్దరూ కలిపి స్కామ్ చేశారన్నమాట. మీన్స్ రానా కపూర్ ఈజ్ ఎవరంటే ఎస్ బ్యాంక్ సిఇఓ అండ్ అనిల్ అంబానీ. దీస్ పీపుల్ కమిటెడ్ ఫర్ ద స్కామ్ ఆఫ్ 2796 crore. ఇప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయన్నమాట. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రకారం 2017లో ఎస్ బ్యాంక్ ఇన్వెస్టెడ్ 2045 crores ఇన్ రిలయన్స్ కమర్షియల్ మీన్స్ ఫినాన్స్. దాంట్లో ఇన్వెస్ట్ చేసింది ఎస్ బ్యాంక్. అండ్ 2965 crore ఇన్ రిలయన్స్ హోమ్ ఫినాన్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేసింది. ఈ కంపెనీస్ ఎవరి అంటే అనిల్ అంబానీ ఏడిఏ గ్రూప్కి సంబంధించిన అన్నమాట. ఇక్కడ కన్సర్న్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేశారు, బట్ ఇది వీళ్ళకి నెగిటివ్ క్రెడిట్ స్కోర్ ఉన్నా కానీ, క్రెడిట్ రేటింగ్స్ ఉన్నా కానీ వీళ్ళకి లోన్ అప్రూవ్ అయిందన్నమాట. వీళ్ళు అండర్ వాచ్లో ఉన్నా కానీ ఎట్ రానా కపూర్ ఈ లోన్ని అప్రూవ్ చేశారు. పాయింట్కి వస్తే ఏం జరిగిందంటే రానా కపూర్ అనే అతను ఈ పబ్లిక్ ఫండ్స్ని మిస్యూజ్ చేశాడు విత్ హిజ్ పవర్ ఇన్ ఎస్ బ్యాంక్. అతను సిఇఓ కింద వర్క్ చేస్తున్నారు అనమాట ఇన్ పబ్లిక్ ఫండ్స్ ఇన్ ఏడిఏ గ్రూప్ ఆఫ్ ఫేమ్స్. ఇన్ రిటర్న్ ఏం జరిగిందంటే ఏడిఏ గ్రూప్ ఎక్స్టెండెడ్ వీళ్ళు ఇండైరెక్ట్గా అనిల్ అంబానీకి మనీ ట్రాన్స్ఫర్ చేసినా కానీ ఇండైరెక్ట్గా రానా కపూర్కే మనీ డైవర్ట్ చేసేలాగా వీళ్ళు ప్లాన్ చేశారు. అవన్నీ తిరిగి మళ్ళీ కపూర్ ఫ్యామిలీస్కే వెళ్ళినాయి. బిందు కపూర్, రాధా కపూర్, రోషిని కపూర్కి సంబంధించిన ఫిల్మ్స్లోకే అవి రీఇన్వెస్ట్ జరిగినాయి అన్నమాట యాజ్ లోన్స్ కింద సంథింగ్ ఎల్స్. ఈ మ్యూచువల్ అరేంజ్మెంట్ వల్ల ఎస్ బ్యాంక్కి 2796 crore లాస్ వచ్చింది. అండ్ ఏడిఐ గ్రూప్ అండ్ కపూర్ ఫ్యామిలీస్కి ఇల్లీగల్ గెయిన్స్ కూడా జరిగాయి. అండ్ మనం చూసామంటే రిలయన్స్ నిప్పాన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయింది. అండ్ 1160 crore ఇన్వెస్టెడ్ ఇన్ మార్గన్ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కపూర్స్ ఫ్యామిలీస్ వన్. అలాగే 1750 crores అన్సెక్యూర్డ్ 81 బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు ఎస్ బ్యాంక్ క్రైసిస్ టైంలో రైట్ ఆఫ్ అయిన ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు ఏం జరిగిందంటే సిబిఐ కేసు ఫైల్ చేసింది అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అండ్ ఐపీసీ ముంబై కోర్టులో కేసు రిజిస్టర్ అయింది. అనిల్ అంబానీ అండ్ రానా కపూర్ ఫ్యామిలీ మెంబర్స్కి సీరియస్ లీగల్ ట్రబుల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మీ ఒపీనియన్ ఏంటి? ఈ స్కామ్ ఇండియా బ్యాంకింగ్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూస్తుందా? కామెంట్స్లో చెప్పండి ఒకసారి. And if you like this video, please share, comment and like. Thank you. Bye bye.